నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దామండి. రియల్ లీడర్స్ ఎవరు? ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ డిటర్మినేషన్తో ఉండేవాళ్ళు. అంటే ఆర్డినరీ పీపుల్ అయినా సరే ఎక్స్ట్రాడినరీ డిటర్మినేషన్, పట్టుదల ఉంటే రియల్ లీడర్స్గా మారగలదు, చేంజ్ మేకర్స్గా మారగలరు. సో అది దీని యొక్క కొటేషన్. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మేము చేయగలమా, ఈ ఎగ్జామ్ మేము రాయగలమా, సో మేము చిన్నప్పటి నుంచి అంత సరిగా మాకు మార్క్స్ వచ్చేవి కాదు, మేము చేయగలమా. ఇదిగో ఇది ఉంది చూసారా, ఇది దేన్నైనా మార్చగలరు. డిటర్మినేషన్ ఉంటే ఏదైనా మారగలదు. సరే, మరి వాళ్ళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ అనేటటువంటిది మళ్ళీ మేము ఫార్మర్స్ గ్రూప్స్తో టాక్స్ అనేటటువంటివి రెజ్యూమ్ చేస్తాము అని చెప్పారు. రెజ్యూమ్ అంటే మళ్ళీ తిరిగి కొనసాగిస్తాము అని. కానీ ఫార్మర్స్ లేదు, మేము మాట్లాడాలనుకోవట్లేదు అన్నారు, రిజెక్ట్ చేశారు అంటున్నారు. ఎందుకనండి? మనం ఈ మధ్య చాలా రోజుల నుంచి, లాస్ట్ మంత్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం, ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారని చూస్తూ ఉన్నాం కదా. సో ఎందుకని ఇలాగా? ఫార్మర్స్ ఏమో మేము రిజెక్ట్ చేస్తున్నాం, మాట్లాడము అని ఎందుకు అంటున్నారు? గవర్నమెంట్ మేము మాట్లాడతామన్నా అని ఎందుకు అంటుంది? గవర్నమెంట్ అసలు ఏం మనకి దీని గురించి అంతా తెలిసే ఉంటుంది. గవర్నమెంట్ చట్టాలు పాస్ చేయడము, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనకు తెలిసి ఉన్నా కదా. సో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చట్టాలనే కంప్లీట్గా తొలగించాలి అన్నది ఫార్మర్స్ యొక్క డిమాండ్. గవర్నమెంట్ యొక్క డిమాండ్ ఏంటి? లేదు, దాంట్లో అనుకూలంగా మార్పులు తీసుకొని వస్తాము అన్నారు. ఫార్మర్స్ ఏమంటారు? ఇది కార్పొరేట్స్కి వీళ్ళకి పెద్దపీట వేసేలాగుంది, అసలు రైతులకి బాగుపడేలాగా లేదు అన్నారు. గవర్నమెంట్ అలాగేమీ కాదు, దీంట్లో కొన్ని మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి, సో అందువల్ల కొన్ని మారుస్తాము, అమెండ్మెంట్స్ చేద్దాము, సవరణలు చేద్దాము అంటున్నారు. అక్కడ రెండు వర్గాలకి, అటు గవర్నమెంట్కి ఇటు ఫార్మర్స్కి మధ్య సయోధ్య కుదరట్లేదు. దాంతో మరి ప్రొటెస్ట్లు అనేవి అలానే జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్గా పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఫార్మర్స్ దీంట్లో పాల్గొంటూ ఉన్నారనమాట. రైట్? సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవంతా ఏంటి అన్నది మనం ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాం, అది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. ఇక్కడ నిన్న మనము ఆన్లైన్లో కొన్ని డిజిటల్ లెండింగ్ యాప్స్, లోన్స్ ఇచ్చే యాప్స్ అవి ఏం చేస్తున్నాయని చదువుకున్నాం కదా. నిన్న చదువుకున్నాం, మొన్న చదువుకున్నాం. అప్పుడు ఏమనుకున్నాం మనము? కొన్ని యాప్స్ అనేటటువంటివి ఆర్బీఐ ద్వారా, మామూలుగా అయితే డిజిటల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఆర్బీఐ దగ్గర పర్మిషన్ ఉండాలి. కానీ అలాగేమీ లేకుండా ఇల్లీగల్గా ఈ డిజిటల్ యాప్స్ అనేటటువంటివి జస్ట్ అక్కడ గూగుల్ ప్లే స్టోర్లో అవి ప్లేస్ చేసుకొని మనం అవన్నీ వెరిఫై చేసుకోవట్లేదు, దానికి పర్మిషన్స్ ఉన్నాయి లేదా అని. ఎస్, మా డబ్బులు ఇస్తారు చాలు. సో అలాగ మనం ఏవైతే వాటి నుంచి తీసుకుంటున్నామో అవి ప్రాబ్లమ్స్ని కాజ్ చేస్తుంది. సో అందువల్ల ఇలాంటి ఇల్లీగల్ డిజిటల్ లెండింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటితో జాగ్రత్తగా ఉండండి, ముందుగానే వెరిఫై చేసుకోండి అని చెప్తున్నారు. ఎవరు? ఆర్బీఐ అనేటటువంటి చెప్తుందన్నమాట. ఏమని వెరిఫై చేసుకోవాలి? ఇదిగో బ్యాంక్స్ మరియు ఎన్బిఎఫ్సిస్ అంటారు, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అని. ఈ బ్యాంక్స్ మరియు ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో ఇవి మామూలుగా ఇలాంటి యాప్స్ వీటి ద్వారా మనీని ఇవ్వాలి. కానీ అలా కాకుండా అసలు ఎటువంటి బ్యాకింగ్ లేకుండా కొన్ని యాప్స్ అనేవి రన్ అవుతున్నాయి. అవి ఇష్టం వచ్చినట్టుగా ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తున్నాయి. దాంతోపాటు ఆ యాప్ ఏం చేస్తుంది? డేటాని కూడా, అంటే ఫొటోస్, కాంటాక్ట్స్ అన్నిటినీ గ్యాదర్ చేసుకోవడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఇలా చేస్తుందన్నమాట. సో ఆ కంటెక్స్లో జాగ్రత్తగా ఉండాలి అన్నది ఆర్బీఐ చెప్తుంది. దాంతోపాటు రెండోది, ఇవి ముందుగా ప్రొయాక్టివ్గా ఇవి ఎక్కువగా రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకు జనాలు దాని వైపుగా వెళ్తున్నారు? వీటి దగ్గర నుంచి లెండింగ్ అందట్లేదు కాబట్టి. సో ఇక్కడి నుంచి ఫినాన్షియల్ ఇంక్లూజన్ని, యాక్సెస్ని పెంచగలగాలి. అప్పుడు మనకు ఎవరైతే మనీని తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వీటికి వెళ్లకుండా ఉంటారు. ముందుగా వెరిఫై చేసుకోండి, ప్లస్ ఇవి కూడా మనీ అవైలబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇవి రెండు విషయాల్ని ఆర్బీఐ చెప్పడం జరిగింది. వాటితో పాటు ఏవైతే ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ ఉన్నాయో వాటి మీద గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము, దీని కింద శిక్షణ విధించాలి, దీని కింద వాటిని బ్యాన్ చేయాలి అన్నది ఇంకొక రికమెండేషన్ అనమాట. 3 పాయింట్లండి. నెక్స్ట్ ఆర్టికల్ టాక్సేషన్ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీ కింద చదువుకుంటాము. అసలు ఇక్కడ ఏం జరిగింది అన్నది చూడకముందు ఒకసారి మనం కొంత బేసిక్ విషయం తెలుసుకుందాం. టాక్సేషన్, పన్ను అంటాము.
సో పన్నులు అనేటటువంటివి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండు ఉంటాయి. సో ఇక్కడ మనము ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నది డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నుకు సంబంధించి. డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ చట్టం ఉంది, దాని పేరే ఇన్కమ్ ట్యాక్స్ చట్టము అంటాము. సో ఇందాక చెప్పింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము, ఇది ఇన్కమ్ ట్యాక్స్ చట్టము, ఇది 1961. ఈ ఇన్కమ్ ట్యాక్స్ చట్టము 1961 కింద ఏంటి అంటే, ఇదిగో ఇంత పర్సంటేజ్ కార్పొరేట్స్ మీద, ఇంత పర్సంటేజ్ ఇండివిజువల్ పర్సనల్ ఇన్కమ్ మీద ఇంత పర్సంటేజ్, ఇట్లా ట్యాక్సేషన్ పర్సంటేజెస్ ఉంటాయి. వీటిని బడ్జెట్ సెషన్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ఐటీ చట్టంలో మార్పులు తీసుకొని వస్తూ ఉంటారనమాట. అయితే మనకి స్పెసిఫిక్గా 2007 ఆ టైంలో, 2007-8 ఈ టైంలో చాలా ఫారిన్ కంపెనీస్ మరి ఇండియాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ టైంలో కొంత ట్యాక్స్కి సంబంధించి ఎవేజన్ జరిగింది అని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ 2012లో బాగా గమనించండి, 2012లో ఇన్కమ్ ట్యాక్స్ చట్టానికి మార్పులు తీసుకొని వచ్చింది. ఐటీ చట్టానికి మార్పులు తీసుకొని వచ్చి రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటి, మామూలుగా వీళ్ళు ఈ కంపెనీస్ ఏవైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేశాయి, ఫర్ ఎగ్జాంపుల్ వోడాఫోన్ కానివ్వండి, ఈ క్రెయిన్ ఎనర్జీ అంటున్నారు. సో ఇవన్నీ మాకు ట్యాక్స్ రావాలి అన్నారు. ఏది మీ చట్టంలో లేదు కదా అని అడిగారు. ఇప్పుడు మీ చట్టం ప్రకారం అదేం లేదు కదా అన్నారు. సో వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్, వీళ్ళు ఏమంటారంటే పేరెంట్ కంపెనీ అంటే వాళ్ళ ప్రైమరీ కంపెనీ నుంచి సబ్సిడరీ, వాళ్ళ యొక్క ఇండియన్ సబ్సిడరీకి దీనికి ఏదైనా ఒక ప్రోడక్ట్స్ అమ్మినప్పుడు ఎక్కువ శాతం దీనికి ఇస్తూ వచ్చారు. అప్పుడు ఎక్కువ శాతం మేము దానికి పే చేసాము అన్నప్పుడు వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ తక్కువ కదా. సో ప్రాఫిట్ మీదే కదా ట్యాక్స్ వేసేది. సో ప్రాఫిట్ తక్కువ కాబట్టి ట్యాక్స్ తక్కువ అన్నది చూపించారనమాట. అలా ఎలా కుదురుతుంది అని చెప్పి మన వాళ్ళు ఏం చేశారంటే 2012లో ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల్లో మార్పులు తీసుకొని వచ్చి రెట్రోస్పెక్టివ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పదం అండి, రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అంటారు. రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటి అంటే, ఇదిగో 2012లో బడ్జెట్లో మేము మార్పులు తీసుకొని వస్తున్నాం ఈ చట్టంలో, కానీ ఈ రూల్స్ అనేటటువంటివి 1961 నుంచి అప్లికబుల్ అవుతాయి అని చెప్పి మార్పులు చేశారు. దాంతో ఇదిగోండి 10,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ అనేటటువంటిది క్రెయిన్ ఎనర్జీ అనేది కట్టాలి అన్నారు. అదేవిధంగా వోడాఫోన్ రిలేటెడ్గా కూడా ఇలాంటి కేసు అనేటటువంటిది వెళ్ళింది. వీళ్ళు ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పిచ్చింది. దీంతో ఈ రెండూ కూడా ఇండిపెండెంట్గా, దీనికి దానికి సంబంధం లేదు, బట్ రెండిట్లో కూడా ఇది జరిగిందని చెప్పడానికి చెప్తున్నాను. సో ఇవి రెండూ కూడా సింగపూర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, PCA అంటామండి. సింగపూర్లోనే కాదు, చాలా చోట్ల ఉంటుంది, బట్ సింగపూర్లో ఉన్న బెంచ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ దగ్గరికి వెళ్ళారు. ఇదిగో ఇవి రెండూ కూడా మనకి యూకేకి సంబంధించిన కంపెనీసే, వోడాఫోన్ మరియు క్రెయిన్ ఎనర్జీ అనే కంపెనీ. సో వీళ్ళు అన్నారు, ఇదిగో మాకు యూకేకి ఇండియాతో ఈ విధమైన అగ్రిమెంట్ ఉంది బైలేటరల్గా ట్యాక్స్కి సంబంధించి, వాటిని వైలేట్ చేస్తూ రెట్రోస్పెక్టివ్గా వీళ్ళు ట్యాక్స్ విధిస్తున్నారు అన్నారు. సెప్టెంబర్లో వోడాఫోన్కి సంబంధించి సింగపూర్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషను మీరే వోడాఫోన్కి చెల్లించాలి అని ఇండియన్ గవర్నమెంట్ని తిట్టి దాన్ని చెల్లించండి అంది. ఇప్పుడు రీసెంట్గా నిన్న క్రెయిన్ ఎనర్జీ కూడా రెట్రోస్పెక్టివ్గా అసలు ఎలా ట్యాక్స్ వేస్తారు, అది కరెక్ట్ కాదు, దానికైనా ఖర్చు, కేసులకు వీటికన్నిటికైనా ఖర్చు కూడా మీరే వేయాలి, మనమే వాళ్ళకి చెల్లించాలి అని చెప్పేసి సింగపూర్కి సంబంధించిన పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చెప్పింది. దాన్ని మనము మళ్ళీ ఛాలెంజ్ చేయబోతున్నాము. ఆల్రెడీ వోడాఫోన్కి సంబంధించినటువంటి ఏదైతే PCA ఆర్బిట్రేషన్కి సంబంధించి ఏదైతే చెప్పిందో దాన్ని మళ్ళీ మేము రివ్యూ చేయండి అని మళ్ళీ మన గవర్నమెంట్ అడగడం జరిగింది. క్రెయిన్ ఎనర్జీ కూడా రివ్యూ చేయండి అని అడగచ్చు. అయితే చాలామంది క్రిటిసైజ్ చేస్తుంది ఏంటి అంటే, ముందుగానే చట్టాలను మనము ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి, కానీ రెట్రోస్పెక్టివ్ అన్నప్పుడు ఇలాంటి లీగల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఈ రెట్రోస్పెక్టివ్గా ట్యాక్స్ వేస్తాము, ఇప్పుడు ఇలా ఉంది చట్టం అని చెప్పి మన దేశంలో వచ్చి ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టారండి, కానీ సడన్గా మనం మారిస్తే వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు పాలసీస్ మారుస్తారని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవచ్చు. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్కి వెళ్ళొద్దు అన్నది చాలా కమిటీస్ చెప్పిన రికమెండేషన్. బట్ ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ రూల్ ఏదైతే తీసుకొచ్చారో అది ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనకి తీసుకొని వచ్చింది అని చెప్తున్నారు. ఇంపార్టెంట్ అండి.
మీరు క్రెయిన్ ఎనర్జీ మరియు వొడాఫోన్ కేసుకి సంబంధించి ఎగ్జాంపుల్స్గా రాస్తారు. మీకు ఎక్కడా కూడా డైరెక్ట్గా వొడాఫోన్ కేసులో ఏం జరిగింది, క్రెయిన్ ఎనర్జీ కేసులో ఏం జరిగిందని డీటెయిల్డ్గా చెప్పండి, ఇదేం అడగరు. రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అన్న దాన్ని రిలేటెడ్గా చదివేటప్పుడు ఈ రెండింటి గురించి మీరు రాయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ టైం లైన్ ఇచ్చారు. ఇందాక మనం చదువుకున్నది టైం లైన్ ఇచ్చారు. ఒకసారి ఇది హోల్డ్ చేసి ఇక్కడ ఒకసారి పాజ్ చేసుకొని చూడండి, లేదంటే ఈ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, అదైనా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించిందండి. ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇన్వెస్ట్మెంట్ కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో, అందుకని చెప్పేసి 100% ఎఫ్డిఐని డిటిహెచ్, డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్కి మరి ఇవ్వడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నామన్నమాట. మరి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అన్నది ఇంతకుముందు ఎఫ్డిఐ 49%గానే ఉండేది డిటిహెచ్ సర్వీసెస్లో, ఇప్పుడు దాన్ని 100%కి మార్చడం జరిగింది అని చెప్తున్నారనమాట. దీనివల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి రావచ్చు, ఎక్కువ ప్రాంతాలు టీవీ కవరేజ్ వీటన్నిటి కింద రావచ్చు, హయ్యర్ గ్రోత్ అనేది ఈ సెక్టార్లో వస్తుంది, లైసెన్స్ ఫీ ఇవన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి గవర్నమెంట్కి కూడా. అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ వస్తుంది, ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ వస్తుంది. ఎఫ్డిఐ. సో ఈ కంటెక్స్లో ఎఫ్డిఐ వల్ల ఉండేటటువంటి పాజిటివ్స్ ఏంటి, ఎఫ్డిఐ వల్ల ఉండేటటువంటి నెగిటివ్స్ ఏంటి, ఇది ఒకసారి చూసుకుంటారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫ్డిఐ పాజిటివ్స్, ఎఫ్డిఐ నెగిటివ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. బేసిక్స్ ఎప్పుడూ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఆ బేసిక్స్లో ఎఫ్డిఐ వీటికి సంబంధించి మనము పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి చదివి పెట్టుకుందాం. నెక్స్ట్ పాలిటీకి సంబంధించి రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి లోకల్ ఎలక్షన్స్, దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అంటున్నాం. ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనేటివి డిస్ట్రిక్ట్ లెవెల్ ఇవన్నమాట. సో వాటిని మనం లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అని పిలుస్తూ ఉంటాం. అవి జరిగాయి. ఈ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్లో మరి ఓటర్ పర్సంటేజ్ అనేటటువంటిది బెటర్గా ఉంది. ఏ పార్టీస్ విన్ అయినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి అవంతా మనకు అక్కర్లేదండి. బట్ ఇక్కడ ఎప్పుడన్నా గమనించాలి, పీపుల్ యొక్క ఎంగేజ్మెంట్ అన్నది డెమోక్రసీలో ఓటింగ్ ద్వారా, ఓటింగ్ అన్నది ఒక పార్ట్. ఆ ఓటింగ్ తర్వాత గవర్నాన్స్లో ఎంతవరకు పీపుల్ని పార్టిసిపెంట్స్గా చేస్తున్నారు, పీపుల్ యొక్క విషెస్ కానివ్వండి, పీపుల్ యొక్క వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ అన్నది ఏ విధంగా ఈ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అన్నవి తీరుస్తున్నాయి అన్నది డెమోక్రసీకి నిజమైనటువంటి హాల్ మార్క్. అసలు ఇనీషియల్ స్టెప్పే ఓటింగ్ కాబట్టి పీస్ఫుల్గా ఆర్టికల్ 370 చూడాలి, ఆర్టికల్ 370ని అబ్రిగేట్ చేయడము, ఆర్టికల్ 35A అనేటటువంటిది తీసేయడము, ఇవి చాలా ఇంపార్టెంట్గా ఇంపాక్ట్ చేస్తాయనుకున్నారు. కానీ ఇంపాక్ట్ ఉంది, కానీ ప్రజలు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం అన్నది టెర్రరిజం వీటన్నిటికీ ఒక చెంపదెబ్బ లాంటిది అన్నట్టుగా మన హోమ్ మినిస్టర్ అభివర్ణించడం జరిగిందనమాట. ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండడము, పీపుల్ లోకల్ గవర్నమెంట్స్ ఎలక్షన్స్లో లోకల్ గవర్నాన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడంలో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది ఒక పాజిటివ్ స్టెప్గానే మనం పరిగణించాలి. సో రీజనల్ పార్టీస్, ఇప్పుడు గుప్కర్ అలయన్స్ అంటామండి. గుప్కర్ అనేది ఒక ప్లేస్ కాబట్టి, సో గుప్కర్ అలయన్స్ అంటే మరి అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిసి ఒక అలయన్స్, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. దాన్ని గుప్కర్ అలయన్స్ అంటున్నాం. దాని ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనేది ఆర్టికల్ 370ని రెస్టోర్ చేయడమే. అది ఎలాగైనా అది ఒక విషయం అనుకుంటే, ఈ అలయన్స్ అన్న మెజారిటీ సీట్స్ అనేవి దీనికి రావడం జరిగింది. ఎప్పుడైతే లోకల్ పార్టీ ఎంగేజ్మెంట్ బాగుండాలండి, పొలిటికల్ పార్టీస్ యాక్టివ్గా ఉండి పీపుల్ యొక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది కనుక బాగా అవి కనుక ప్రమోట్ చేయగలిగితే మరి పీపుల్ టెర్రరిజం వీటి వైపు ఎందుకు వెళ్ళరు. సో అందుకని పార్టీస్ని స్ట్రెంగ్తెన్ చేయడంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ రోల్ని మరి ఉండాలి, దాన్ని ఇంకా ఎంకరేజ్ కూడా చేయాలి. అది ఇక్కడ మనం చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీకి సంబంధించింది ఎలక్షన్స్. సో ఇప్పుడు రీసెంట్గా మనకి బీహార్ స్టేట్ ఎలక్షన్స్ జరిగాయి, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో లోకల్ ఎలక్షన్స్ జరిగినాయి. సో ఎలక్షన్స్ ఇంతకుముందు మనకేంటి, ఎలక్షన్ అనగానే ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఉంటుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం అన్నది ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, అవునా కాదా? సో ఇప్పుడు ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్తో పాటు సేఫ్ ఎలక్షన్స్, ఎందుకని కోవిడ్ని దృష్ట్యా సేఫ్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మారడం జరిగింది, రైట్? సో ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో
ఈ సేఫ్ ఎలక్షన్స్ అనేటటువంటివి చూడాలి. సో దానికి సంబంధించి ఏమేం చేయాలి, మాస్క్లు, ప్రైమరీగా అవేర్నెస్ క్యాంపెయినింగ్లో ఎలా ఉండాలి అవంతా ఇక్కడ చెప్పారు. పెద్దగా డీటెయిల్స్ ఏం మనకు అక్కర్లేదండి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నదంతా నేర్చుకోవడానికి ప్రయత్నించాలనుకుంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్, ఏది రిలవెంట్ అది చదివితే సరిపోతుంది. ఇక్కడ ఉన్నదంతా మనం ఎక్కడ రాయము, జస్ట్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ అయింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్తో పాటు సేఫ్ ఎలక్షన్స్ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నది దానికి తగ్గట్టుగా చర్యలు అనేటటువంటి చేపట్టాలి. ఎలక్షన్ బూత్స్ దగ్గర నుంచి క్యాంపెయినింగ్స్ వీటన్నిటిలోనూ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది రిలీజ్ చేస్తామా. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో సేఫ్టీ మెజర్స్ అనేటటువంటివి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా ఇండెక్ట్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ తెలిస్తే చాలండి. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించి లేబర్ లాస్ దాని రిలేటెడ్గా అండి. ఇది కూడా మనం మొన్న చదువుకున్నాం, మీకు గుర్తుందా? యాపిల్ అనేటటువంటి యుఎస్ఏ బేస్డ్ కంపెనీ తన యొక్క మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటి కోసం అది విస్ట్రన్ అనేటటువంటి ఒక తైవాన్కి సంబంధించిన ఒక కంపెనీకి అవుట్ సోర్స్ చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ దీన్ని. సో ఈ విస్ట్రన్కి ఆల్రెడీ చైనాలో తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. దాంతోపాటు మన ఇండియాలో కర్ణాటకలో కోలారి ప్రాంతంలో సెటప్ చేసింది. సో అక్కడ రీసెంట్గా వర్కర్స్ మాకు పే చేయట్లేదు అని చెప్పేసి దాని మీద అటాక్ చేయడం జరిగింది. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ని టెంపరీగా మేము ఆ ప్లాంట్ నుంచి జరిగే మ్యానుఫ్యాక్చరింగ్ని టెంపరీగా మేము ఆపేస్తున్నాము అని యాపిల్ చెప్పడము, విస్ట్రన్ అనేటటువంటిది ఇండియాకి సంబంధించినటువంటి ఆ సబ్సిడరీ యొక్క వైస్ ప్రెసిడెంట్ని తీసేయడము, ఇలాగ కొన్ని మెజర్స్ తీసుకున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మనం లేబర్ లాస్లో మొన్న చదువుకున్నాం, మీకు గుర్తు ఉంటుంది, మొన్నటి వీడియోలో చూసుంటే ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంటే అలాగని చెప్పేసి మరి లేబర్ రైట్స్ని ఇగ్నోర్ చేస్తామా? లేదు. సరే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఇవ్వడం జరిగిందండి. అదేంటి అంటే చైనాలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అనేటటువంటిది జరగడం జరిగింది. చైనాలో ఒక కంపెనీ ఫాక్స్కాన్ అన్నమాట. ఈ ఫాక్స్కాన్ కూడా ఇది కూడా యాపిల్ అనేటటువంటిది యాపిల్ కంపెనీ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూఎస్ఏలో జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ల్యాండ్, లేబర్ ఇవన్నీ ఉండాలి కదా అండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ఎక్కడైతే లేబర్ చీప్గా ఉంటుందో, తక్కువ కాస్ట్కి లేబర్ వస్తుందో అక్కడ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ సెటప్ చేస్తూ ఉంటారు. సో లేబర్ అనేటటువంటి చీప్గా ఉండడంతో చైనాలో ఏం చేశారు, చాలా రెస్ట్రిక్టివ్గా ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడము, స్టూడెంట్స్ని వీళ్ళని అప్రెంటైసెస్గా ఖచ్చితంగా మీరు సర్వ్ చేయాలి వితౌట్ ఎనీ పేమెంట్. సో ఇలాగ చీప్ లేబర్ని గ్యాదర్ చేయడం మొదలుపెట్టారు. అసలు అక్కడ చాలా సూసైడ్స్ పెరిగాయి. దాంతో యాపిల్ ఇప్పటికి కూడా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్లో చైనాలో ఇప్పటికీ వైర్స్ అవన్నీ ఉంటాయన్నమాట, పైనుంచి దూకి సూసైడ్ చేసుకోకుండా. సో అలాంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ విస్ట్రన్ అనేటటువంటిది చైనాలో ఉన్నటువంటి ఈ ఎక్స్ప్లాయిటేటివ్ మోడల్స్ని ఇండియాలో ఫాలో అవ్వడానికి ట్రై చేసింది. కానీ ఇక్కడ చూసారు కదా ఏమైందో. సో ఇలాంటిది జరిగింది. ఇండియా అనేటటువంటిది ఏం చేయాలి మరి? ఇండియాకి మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంటే అండి, ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంటే, కానీ ఇన్వెస్ట్మెంట్తో పాటు లేబర్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. మనకి ఇండియాలో ప్రొడక్షనే కాదు, మన వెల్ఫేర్, మన లేబర్, మన ప్రజల యొక్క వెల్ఫేర్ ఇంపార్టెంటా కాదా? ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మనం ఉండాలి, కానీ ముందు హ్యూమన్ డిగ్నిటీని, లేబర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేలాగా ఉండాలి, రైట్? అయితే రీసెంట్గా కొత్త లేబర్ చట్టాలు ఇప్పుడున్న లేబర్ ప్రొటెక్షన్ని కూడా తీసేయడము. మామూలుగా ఏంటండి, ఇంతకుముందు 9 hours మ్యాక్సిమం వర్క్ అవర్స్, ఇప్పుడు 12 hours వరకు పెట్టుకోవచ్చు అన్నారు. మరి లేబర్ లాస్ అనే దాని మీద మనం ఒక స్పెషల్ వీడియో చేసాం, మీరు చూసే ఉంటారు. చాలా ప్రాబ్లమ్స్ వాటిలో మనం డిస్కస్ చేసుకున్నాం. చాలా ఎక్సెప్షన్స్, స్టేట్ గవర్నమెంట్స్ లేబర్ చట్టాలనే ఎగ్జంప్ట్ చేసేయచ్చు కొన్ని ఎక్సెప్షనల్ సర్కామ్స్టాన్సెస్లో, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇండస్ట్రియల్ పీస్, శాంతి ప్రక్రియలు నెలకొనికేలాగా చూస్తాయా? ప్రొడక్షన్ని పెంచుతాయేమో, కానీ ఇవి ఉండనప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు చూడండి ప్రొడక్షనే ఆగిపోయింది, అవునా? సో లేబర్ రైట్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలే కానీ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అని చెప్పి వాటిని వీకెన్ చేయకూడదు. బ్యాలెన్స్ ఉండాలి లేబర్ రైట్స్కి ప్లస్ మనకు ఉన్నటువంటి ప్రొడక్షన్కి, బ్యాలెన్స్ అనేటటువంటిది ఉండాలి, లేకపోతే ఇబ్బందే. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్కిటిక్ సముద్రంలో ఐస్ అనేటటువంటిది మరి మెల్ట్ అవుతూ ఉంది అని చెప్తున్నారు. మరి ఆ మెల్ట్ అవుతున్నటువంటి వాటిలో అది కామన్ ఫినామినానే, కానీ అది మళ్ళీ వింటర్ టైంలో మళ్ళీ క్విక్గా ఆ స్నో అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడేంటి,
ఆర్కిటిక్ ఐస్ అనేటటువంటిది చాలా స్లోగా ఫామ్ అవ్వడం జరిగింది. చాలా త్వరగా ఈ ఐస్ మెల్టింగ్ అనేటటువంటి జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుందండి? ఎందుకు జరుగుతుంది అన్న దానికి సంబంధించి ఇక్కడ రీజన్స్ ఇచ్చారు చూడండి. గ్లోబల్ వార్మింగ్ పెరగడము, క్లైమేట్ చేంజ్, అక్కడ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అనేటటువంటిది దగ్గరలో జరగడము, షిప్పింగ్ లేన్స్ అనేటటువంటిది రావడము, చూడండి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ. సమ్మర్లో ఎక్సెసివ్గా గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడము, ఇవన్నీ అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్కిటిక్ ఐస్ మెల్టింగ్ అనేటటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. ఆర్కిటికే కాదు, అంటార్కిటిక్లో కూడా గ్లేషియల్ మెల్టింగ్ జరగడము, ఐస్ మెల్టింగ్ జరగడము. సో ఇక్కడ మరి ఏ విధంగా వీటన్నిటిని ఎదుర్కోవాలి, వాటికి సంబంధించి మనకి పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఉంది. నిన్నటి వీడియోలో పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అంటే ఏంటి, అది ఎంతవరకు సఫిషియెంట్, దాన్ని ఏ విధంగా రీస్ట్రక్చర్ చేయాలి అని రాసుకున్నాం. ఒక్కసారి అది కూడా రివిజన్ చేసి పెట్టుకోండి. అసలు ఎందుకు వార్మ్ ఎయిర్ అక్కడ ఉంటుంది, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. ఈ డేటాని మీరు ఆన్సర్స్లో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా ప్రయత్నించండి. నెక్స్ట్ ఆర్టికల్ ఖాప్ పంచాయత్స్ అన్నటువంటివి హర్యానాలో ఫార్మర్స్ అజిటేషన్స్కి ఇవి ముందులో ఉన్నాయి అంటున్నారు. ఖాప్ పంచాయత్స్ మీకు తెలిసే ఉంటుంది, ఇండియన్ సొసైటీలో చదువుకుంటూ ఉంటాం. ఇవి కాస్ట్ పంచాయత్స్ అని కూడా చెప్తా ఉంటారనమాట, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు ఇండియన్ సొసైటీకి సంబంధించి విమెన్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి చదువుకున్నప్పుడు ఖాప్ పంచాయత్స్ అన్నవి చాలా రిగ్రెసివ్గా మనం చూస్తాం. రిగ్రెసివ్ అంటే ఏంటి, అవి వెనకబాటుతనాన్ని తీసుకునేలాగా ఉన్నాయని. కానీ అవి అగ్రికల్చర్కి సంబంధించి ఈ మూమెంట్స్ వీటన్నిటిలో ముందులో ఉన్నాయని చెప్తున్నారు. ఖాప్ పంచాయత్స్ అనేవి ట్రెడిషనల్ పంచాయత్స్ అండి. ఇవి మనకి ఇప్పుడు సౌత్లో కొంచెం వీక్గానే ఉన్నాయి కాస్ట్ పంచాయత్లు, కానీ అక్కడ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్పెషల్గా విమెన్ మీద రెస్ట్రిక్షన్స్, వీటన్నిటిలోనూ మనం నెగిటివ్ సైడ్ మనం చూస్తాం అన్నమాట. ఖాప్ పంచాయత్స్ యొక్క నెగిటివ్ సైడ్. ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, ఖాప్ పంచాయత్స్ యొక్క పాజిటివ్ సైడ్స్ ఏంటి, ఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ ఏంటి అగ్రికల్చర్ వీటన్నిటిని ప్రమోట్ చేయడంలో, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, గవర్నమెంట్కి సంబంధించి ఒకే పర్పస్ కోసం మల్టిపుల్ ఏజెన్సీస్, ఒకటే పర్పస్ ఏమో సేమ్. సో ఈ మల్టిపుల్ ఏజెన్సీస్ అనేటటువంటి ఉండడము, ఈ మల్టిపుల్ ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ అనేటటువంటిది లేకపోవడము, అలాంటి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం మన పరిపాలనలో వీటన్నిటిలో, ఎస్పెషలీ గవర్నమెంట్ ఏజెన్సీస్కి సంబంధించి. సో అలాంటి కంటెక్స్లో 4 స్టేట్ రన్ అంటే గవర్నమెంట్ ద్వారా నడపబడుతున్నటువంటి ఫిల్మ్ అండ్ మీడియా యూనిట్స్ని మర్జ్ చేయడం జరిగింది. క్యాబినెట్ దానికి ఆమోదం తెలపడం జరిగింది అంటున్నారు. చూడండి, ఫిల్మ్స్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్, నేషనల్ ఫిల్మ్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా మరియు చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ, వీటన్నిటినీ కలిపి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకే పేరుతో. అంటే ఏంటి, ఇక్కడ మల్టిప్లిసిటీ, డూప్లికేషన్ అనేటటువంటిది పోతుంది. ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి చూడండి. డూప్లికేషన్ అనేటటువంటిది పోయి ప్రాపర్ కోఆర్డినేషన్ అనేటటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ పర్పస్ కోసం క్యాబినెట్ అనేటటువంటిది ఈ విధంగా మర్జ్ చేయడం జరిగింది. చాలా చోట్ల స్టేట్ లెవెల్లో కూడా అండి ఒకే పర్పస్కి సంబంధించి రకరకాల ఇన్స్టిట్యూషన్స్, రకరకాల బోర్డ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చూసుకుంటారులే అని వీళ్ళు చూసుకుంటారులే అని వాళ్ళు, ఒక ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ ఉండదు. రీసోర్సెస్ బెటర్ యూటిలైజేషన్ చేసుకోలేము, అందరికీ బడ్జెట్స్ కావాలి కదా. సో రీసోర్స్ యూటిలైజేషన్ అనేది బెటర్గా ఉండదు. సో ఈ మర్జర్ వల్ల రీసోర్స్ యూటిలైజేషన్ ఇవంతా బాగా ఉంటుంది అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటామండి. ఇక్కడ కరోనా వైరస్కి సంబంధించి న్యూ స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది వ్యాక్సిన్స్ మీద వ్యాక్సిన్స్ పనిచేస్తాయి బాగానే, చాలామంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. వ్యాక్సిన్స్ ఏమో వచ్చేసినాయి, న్యూ స్ట్రెయిన్ అనేది వచ్చింది, ఈ న్యూ స్ట్రెయిన్కి వ్యాక్సిన్స్ పనిచేయవు, మళ్ళీ కొత్త వ్యాక్సిన్ కొనుక్కునే మళ్ళీ ఇంకొక స్ట్రెయిన్ వస్తుంది అంటున్నారు. ప్రస్తుతానికి వ్యాక్సిన్స్ ఏవైతే మన వాళ్ళు కనుక్కొని ఉన్నారో అవి దీనికి కూడా పనిచేస్తాయి. ఇది ఒక మ్యూటేషన్, ఇది ఒక వేరియంట్. సో ఎఫికసీ ఆఫ్ వ్యాక్సిన్ ఏమీ పోదు, అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. మ్యూటేషన్ అంటే ఏంటి, మొన్న చదువుకున్నాం, ఏమనుకున్నాం మ్యూటేషన్ అంటే దాంట్లో ఉండేటటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ జెనెటిక్ మెటీరియల్ అనే దాని మీద
ఆ జెనెటిక్ మెటీరియల్లో వచ్చే మార్పు అన్నమాట. ఇక్కడ మనకి కోవిడ్-19కి సంబంధించి స్పైక్ ప్రోటీన్ అనేది ఏదైతే ఉందో దాని మీద వచ్చేటటువంటి ఇంపాక్ట్, దాంట్లో కొంచెం చేంజెస్ వచ్చాయి అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఆ మార్పు వల్ల 70% ఎక్కువగా ట్రాన్స్మిషన్ అయ్యే అవకాశం ఉంది అన్నది చెప్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలండి, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. 8th నుంచి మనకి యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. మరి దానికి సంబంధించి కొద్దిగా ప్రిపేర్ అవుతూ ఇలా వీటన్నిటికీ సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించిందండి, జిఎస్టీకి సంబంధించింది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అన్నవి జిఎస్టీకి సంబంధించి ప్రపోజ్ చేయడం జరిగింది. అవేంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఫస్ట్ ఇది కదా. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సెంటర్ స్టేట్స్ కలిపి ఇంపోజ్ చేస్తాయన్నమాట. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ 2 పదాలు ఉంటాయండి. ఇన్పుట్ మనకి అసలు ఏ విధంగా ఈ ఇన్వాయిసెస్ అంటారు. ఇన్వాయిస్ అంటే ఏంటి? బిల్స్. సో మేము ఇది కొనుక్కున్నాము అని చెప్పి బిల్ పెట్టేస్తూ ఉంటారు. సో ఆ ఇన్వాయిసెస్కి జస్ట్ దాన్ని జిఎస్టీ నెట్వర్క్లో అప్లోడ్ చేస్తే సరిపోతుందన్నమాట ఇప్పటి వరకు. కానీ ఇది జస్ట్ ఈ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయడమే కాదు, ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తాము. ఎందుకంటే బిల్స్ ఎలా పడితే అలాగా అప్లోడ్ చేసేస్తున్నారు. ఫేక్ బిల్స్ అవి, నిజంగానే కొన్నారా లేదా ఇవేమీ తెలియట్లేదు. ఫిజికల్ వెరిఫికేషన్ అనేటటువంటిది January 1 నుంచి మ్యాండేటరీ. అది ఒకటో చాయిస్ అనమాట. అంటే ఏం లేదండి, బిల్స్ ఇప్పుడు నేను వెబ్సైట్లో బిల్ చేస్తున్నాను. మామూలుగా ఏంటి, మనం ఇంత జిఎస్టీ కట్టామనుకోండి, మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు ఆ జిఎస్టీలో ఎంతైతే మనం కొనుక్కున్న వ్యక్తి ముందే కొంత అమౌంట్ ట్యాక్స్ కట్టుంటారు, అది మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా వస్తుంది. కొన్ని పాయింట్స్ మనకు వస్తాయి. సో దాన్ని డిడక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి కావాలని ఇన్వాయిసెస్, ఫేక్ ఇన్వాయిసెస్ని అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసేందుకు ఫిజికల్ వెరిఫికేషన్ అన్నారు. రెండోది వచ్చేటప్పటికి క్యాష్ రూపంలో కొంత కట్టాలి. అంటే ఏంటి, ఈ టర్న్ ఓవర్ ఎంతైతే ఉందో జిఎస్టీకి సంబంధించి, జిఎస్టీ పేమెంట్స్ అంతా ఆన్లైన్ పేమెంట్స్, ఇప్పుడు ఆన్లైన్లోనే కట్టాలి. కానీ ఇప్పుడు ఏమన్నారంటే అట్లీస్ట్ 1% అయినా సరే మీరు క్యాష్ రూపంలో జిఎస్టీ ఆఫీస్లో చెల్లించాలి అని చెప్తున్నారు. మూడోది వచ్చేటప్పటికి ఈ వే బిల్ అంటే ఏంటి, ఒకటి ఏదైనా గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే దానికి సంబంధించి ఒక ఆన్లైన్ బిల్ అనమాట, మేము పర్మిషన్ ఇచ్చాము అని. సో దాన్ని ఇంతకుముందు 4 రోజులు వ్యాలిడిటీ ఉండేది, 400 కిలోమీటర్స్ తిరగచ్చు మీరు అని. ఇప్పుడు దాన్ని 2 డేస్కే వ్యాలిడిటీ చేస్తున్నాము. 400 కిలోమీటర్స్కి 2 డేస్ అంటే ఒక రోజుకి 200 కిలోమీటర్స్ వెళ్ళేలాగా ఆ ఈవే బిల్ అన్నది 2 రోజులకే వర్తిస్తుంది. 400 కిలోమీటర్స్ మీరు జర్నీ చేయాలంటే. అట్లా ఈవే బిల్ అన్న దాంట్లోనూ మార్పులు తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇవన్నీ ఉండకుండా ఉండేందుకే అసలు జిఎస్టీ, ఫిజికల్ వెరిఫికేషన్ కష్టము, కరప్షన్ ఉంది అని చెప్పేసే జిఎస్టీ తెచ్చారు. ఆన్లైన్ క్యాషే ప్రిఫర్ చేయాలి, క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయినా జిఎస్టీ తెచ్చారు. ఈవే బిల్లు కాంప్లెక్స్గా మారుతుంది. అంటే జిఎస్టీ ఏదైతే వద్దు ముందున్న సిస్టంలో అనుకున్నామో వాటిని మళ్ళీ తిరిగి తెస్తూ ఉన్నట్టుగా చేంజెస్ అనేవి ఉన్నాయి. మరి ఇవి ఎంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్స్ని చూపిస్తా అన్నది మనం చూడాలన్నమాట. జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ అనేవి దీంట్లో జరుగుతూ ఉన్నాయి. మరి వీలైతే ఒకసారి మనం జిఎస్టీ ఇష్యూస్ అన్నీ ఒక కాంప్రిహెన్సివ్ వీడియో ఎప్పుడైనా దానికి సందర్భం వచ్చినప్పుడు చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. నెక్స్ట్ ఫైనల్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీ కింద చదువుకుంటాం, బ్యాంకింగ్ మరియు బ్యాంకింగ్ రిలేటెడ్ ఇష్యూ కింద. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇదిగో బ్యాంక్స్ అనేటటువంటివి వాళ్ళు ఏవైతే లోన్స్ ఇస్తున్నాయో ఆ లోన్స్ అనేటటువంటివి ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నించాలి. కానీ అలాగని ఎవరికి పడితే వాళ్ళకి కాదు, కాషియస్గా లోన్స్ ఇవ్వండి, కాషియస్గా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని లోన్స్ ఇవ్వండి. కానీ అలాగని చెప్పి మేము లోన్సే ఇవ్వకుండా కామ్గా ఉంటామని కాకుండా లోన్స్ ఇవ్వాలి, కానీ దాన్ని కాషియస్గా ఉండండి. లోన్స్ ఇవ్వడం వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి దారి తీస్తుంది. ఆ లోన్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతుంది, డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది ఎకానమీలో. ఇవన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్స్. కానీ కాషియస్గా లేకపోతే ఏమవుతుంది, ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇవన్నీ పెరుగుతాయి. సో ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే విధంగా లోన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించండి అని చెప్పడం జరిగిందనమాట. రైట్, ఇవి ఇవాళ ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.